తెలంగాణ రైతులకు ప్రభుత్వం నేడు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ రోజు రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్లో జరగనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఈ సందర్భంగా రైతులకు యాసంగిలో పెట్టుబడి సాయం కింద నిధులు విడుదల చేయనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి బహిరంగ సభ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 3 విడతలుగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. రైతు భరోసా నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని ప్రతిపక్షాల విమర్శలకు ఈ సభ ద్వారా సమాధానం చెప్పనున్నారు. రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనే సంకేతాలను అన్నదాతల సమాజానికి పంపే ప్రయత్నం చేయనున్నారు. తెలంగాణలో త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కంటే ముందుగానే రైతు భరోసా నిధులను జమ చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతు భరోసా నిధులు జమ చేస్తామని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నిజం చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మొత్తం 3 విడతల్లో నిధులను విడుదల చేయనున్నారు. తొలుత 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,590 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. మొత్తం 3 విడతల్లో 9,000 కోట్ల నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేయనున్నారు. రైతు భరోసా పథకం కింద అర్హత కలిగిన రైతులు ఎకరానికి సీజన్కు 6,000 చొప్పున, రబీ మరియు ఖరీఫ్ పంట సీజన్లో ఏటా ఎకరానికి 12,000 చొప్పున అందివ్వనున్నారు. నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోనే జమ చేయనుంది. ఎకరం నుంచి మొదలుపెట్టి ఎన్ని ఎకరాలున్నప్పటికీ అందరికీ అందించేలా ఈ రైతు భరోసా నిధులు అందనున్నాయి. అయితే సాగు అయ్యే భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు అందనున్నాయి. మొత్తం మీద నేడు అన్నదాతల ముఖంలో ఆనందం వెల్లివిరనుంది.